హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి. ఈరోజు వీడియోలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. సిడిఎఫ్డి హైదరాబాద్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ 2025 పర్మనెంట్ పొజిషన్స్ గురించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అడ్వర్టైజ్మెంట్ నంబర్ 03/2025 డేటెడ్ 23 ఆగస్ట్ 2025న ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. The Center for DNA Fingerprinting and Diagnostics CDFD Hyderabad is a research institute of biotechnology, research and innovation council, BRIC, Department of Biotechnology, Ministry of Sciences and Technology, established and funded by the Government of India, that has been established to provide services in DNA fingerprinting and diagnosis of genetic disorders and to undertake high quality basic research in different areas of modern biology. BRIC CDFD wishes to fill up the under mentioned vacancies or direct recruitment basis. ఇందులో రిజర్వేషన్ వైజ్ జాబులు అనేవి ప్రొవైడ్ చేశారండి. జాబ్స్ అయితే ఎక్కువ లేవు కానీ హైదరాబాద్లో జాబ్ కాబట్టి ఒక జాబ్ ఉన్న చాలు మనం ట్రై చేసుకోవడానికి. రిజర్వేషన్ ప్రకారము ఈ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. సో ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లోనే జాబ్ ఉంటుంది. కేటగిరీ వైజ్ ఇచ్చారండి. టెక్నికల్ ఆఫీసర్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 2 అని డివైడ్ చేసి ఇచ్చారండి. 5 టైప్స్ ఆఫ్ పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ జాబ్స్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. ఒకసారి వెబ్సైట్ని చూడండి. ఆ వెబ్సైట్లో ఈ ఒక్క జాబ్ గురించే కాకుండా పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఐటీ జాబ్స్, ఫార్మా జాబ్స్ సంబంధించిన అన్ని నోటిఫికేషన్ల గురించి కూడా అందులో పొందుపరిచి ఉన్నాము. సో ఒకసారి వెబ్సైట్ని సందర్శించండి. మీకు పూర్తి డీటెయిల్స్, జాబ్ లింక్స్ కూడా మీకు అందులో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఈ నోటిఫికేషన్లో 5 టైప్స్ ఆఫ్ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఫస్ట్ వన్ వచ్చి టెక్నికల్ ఆఫీసర్ 1, ఏజ్ లిమిట్ 30 years ఇచ్చారండి. నంబర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ రిజర్వేషన్ ఒకటే ఉందండి. ఈడబ్ల్యూఎస్కి ఉంది. అది కూడా క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్సీ విత్ 5 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఈ జాబ్స్ సంబంధించిన ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా కావాలండి. ఏదైనా ఆర్గనైజేషన్లో చేసిన వాళ్ళు అయితే, ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసినా సరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి కంపల్సరీగా. ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఆర్ ఎంఎస్సీ ఆర్ ఈక్వలెంట్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. జాబ్ డిస్క్రిప్షన్: అసిస్టెంట్ సైంటిఫిక్ అండ్ సర్వీసెస్ laboratories CDFC as well as in facilities such as the equipment facility and equipmental animal facility, the BSL-3 and genomic facility. Name of the post: second technical assistant. ఏజ్ లిమిట్ 30 years ఇచ్చారు. నంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 2 ఉన్నాయండి. యూఆర్కి ఒకటి ఉంది, ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఉంది. క్వాలిఫికేషన్: ఫస్ట్ క్లాస్ బీఎస్సీ బీటెక్ విత్ 3 years ఎక్స్పీరియన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ సైన్సెస్ టెక్నాలజీ విత్ 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. థర్డ్ పోస్ట్ వచ్చి నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ మేనేజరియల్ అసిస్టెంట్. ఏజ్ లిమిట్ 25 years ఇచ్చారండి. థర్డ్ పోస్ట్ వచ్చి నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ మేనేజరియల్ అసిస్టెంట్. ఏజ్ లిమిట్ 25 years ఇచ్చారండి. నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 2 ఉన్నాయి. యూఆర్కి ఒకటి ఉంది, ఎస్సీ కేటగిరీకి ఒకటి ఉందండి. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ with minimum 3 years experience in government office or public body or an organization of repute or equivalent experience. అంటే ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఆఫీస్లో అయినా, లేకపోతే పబ్లిక్ బాడీలో అయినా, లేకపోతే రిప్యూటెడ్ ఆర్గనైజేషన్లో అయినా వర్క్ చేసినట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తున్నారండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఫోర్త్ వన్ జూనియర్ అసిస్టెంట్ 2, ఏజ్ లిమిట్ 25 years. నంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్ 2 ఉన్నాయండి. యూఆర్కి ఒకటి ఉంది, ఎస్టీ కేటగిరీకి ఒకటి ఉందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్: ద క్యాండిడేట్ షుడ్ పాసెస్ 12th class ఆర్ ఈక్వలెంట్
క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. 12th ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే సరిపోతుందండి. ఇందులో టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. ఇంగ్లీష్ వచ్చి వర్డ్ పర్ మినిట్ 35, హిందీ వచ్చి వర్డ్ పర్ మినిట్ 30 ఉండాలండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ 5th వన్ స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ 2, ఏజ్ లిమిట్ 25 years అండి. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 2 ఉన్నాయండి. యూఆర్కి ఒకటి ఉంది, ఎస్టీ కేటగిరీకి ఒకటి ఉందండి. ఈ నోటిఫికేషన్ అనేది 25th August 2025 రిలీజ్ చేశారండి. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 30 September 2025. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ అప్లికేషన్ 10 October 2025. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలన్నట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆన్లైన్ అప్లికేషన్ కావాలన్నా, నోటిఫికేషన్ కావాలన్నా, అఫీషియల్ వెబ్సైట్గా చూడాలనుకున్నట్లయినా వెబ్సైట్లో మొత్తం లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశానండి. ఒకసారి నా వెబ్సైట్ని చెక్ చేయండి. మీకు కావాల్సిన పూర్తి డీటెయిల్స్ అనేవి అందులో దొరుకుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.